హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రేణుకార్తి వ్లాగ్స్ అండి. 3K అయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ మీరు టైం స్పెండ్ చేసిన వీడియోస్ అన్ని చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. చూడటమే కాకుండా మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఇంకా థ్యాంక్స్. అయితే ఏంటంటే అసలు నాకు ప్రెగ్నెన్సీ నిలబడిందనమాట. టెస్ట్ చేసుకున్నాము, పాజిటివ్ అని అయితే వచ్చింది. తర్వాత నాకు మెన్సెస్ వచ్చే టైంకి అయితే మెన్సెస్ అంటే కొంచెం బ్లీడింగ్ లాగా అయిందనమాట. హాస్పిటల్కి వెళ్తే బేబీ హెల్దీగానే ఉందమ్మా అని చెప్పారనమాట. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నా ప్రెగ్నెన్సీనే ఒక ట్రాజడీ అండి. ఏంటంటే మళ్ళీ 3rd మంత్లో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 104 ఫీవర్ వచ్చిందనమాట. ఒక 1 వీక్ ఉండింది. నాకు చాలా భయం వేసింది, బేబీ లోపల ఎలా ఉంటుందో ఏంటో అని. అలా అలా నా ప్రెగ్నెన్సీ అయితే జర్నీ స్టార్ట్ అయిందండి. అది చాలా పెద్ద స్టోరీ, అది ఇంకొక వీడియోలో అయితే పెడతాను. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే బాబు 3rd మంత్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం కదా. అప్పుడు ఏమైందంటే అమ్మ నాన్న మిద్ది మీదకి వెళ్ళారనమాట పడుకోవడానికి. నేను తమ్ముడు కింద పడుకున్నాము బాబు దగ్గర. బాబు ఎలా అంటే పడుకున్నాడంటే వాడిని మళ్ళీ కదిలిస్తే మళ్ళీ నిద్రపోడు అనమాట. వాడు కొంచెం డీప్ స్లీప్లోకి వెళ్ళిన తర్వాత పండేసుకుంటానమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఒకరోజు వాడు బాగా నిద్రపోతున్నాడు ఉయ్యాల్లో. నేను అప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చానమాట. తమ్ముడు డ్యూటీ నుంచి వచ్చేసరికి ఒక 9:30 దాటిపోయింది. ఇంకా వాడు వచ్చి డిన్నర్ చేసి పడుకున్నాడు అనమాట. కింద నాకు తోడుగా పడుకున్నాడు. మాకు ఎలా అంటే పెద్ద సోఫా ఉంటుంది, 2 చైర్స్ వస్తాయి కదా, 2 చైర్స్ ఇటు సైడ్ ఉంటాయి అన్నమాట. వీటి 2 గ్యాప్లో అయితే తమ్ముడు కింద పరపేసుకొని పడుకుంటాడు. అక్కడైతే ఫ్యాన్ ఉంటుందని గాలి బాగా తగులుతుందని. దాని ఎదురుగా బెడ్ ఉంటుంది అనమాట, డబుల్ కాట్ బెడ్. దాని మీద నేను పడుకున్నాను. అప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చేసాను అనమాట. తల ఆరలేదు. ఇంకా తల ఆరబెట్టుకుంటూ బాబు అప్పుడే పడుకున్నాడు. 10:30 అట్లా అయి ఉంటుంది వాడు పడుకునేసరికి. ఇంకా మేము మాట్లాడుకుంటూ అంతా అయిపోయేసరికి వాడు నిద్రపోయాడు తెలియకుండానే. ఉయ్యాల్లోనే నిద్రపోయాడు అనమాట. ఇంకా వాడిని ఉయ్యాల్లో నుంచి నేను తీయలేదు, కొంచెం డీప్ స్లీప్లోకి వెళ్ళాక తీద్దామని. నేను హెడ్ బాత్ చేస్తున్నాను కదా, తల ఆరబెట్టుకుంటూ వాడిని చూస్తూనే బెడ్ ఎడ్జ్ ఉంటుంది కదా, ఎడ్జ్కి ఆ సోఫాలకి మధ్యలో స్పేస్కి హ్యాంగింగ్కి ఉయ్యాల తగిలిచ్చుందనమాట ఇంట్లో. ఆ ఉయ్యాల్లో బాగా పడుకో ఉన్నాడు. నేను తల ఇట్లా పెట్టి ఆరబెట్టుకుంటూ అట్లే చూస్తూ ఉన్నాను వాడిని. అంటే కొంచెం మసులతో అలా పడుకున్నాడు. డీప్ స్లీప్లోకి వెళ్ళిన తర్వాత వాడిని తీసుకొని పక్కలో వేసుకొని పడుకుందామని అయితే అట్లే చూస్తూ చూస్తూ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయామన్నమాట. నేను నిద్రపోయాను. ఇంక తమ్ముడు నాతో మాట్లాడుతూ తెలియకుండా వాడు నిద్రపోయేశాడు. ఇద్దరం నిద్రపోయాము. బాబు కరెక్ట్గా ఇంకా ఎంత అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా 1 అవుతుంది టైం నైట్. ఆ టైంకి నాకు ఎందుకో తెలియకుండానే చాలా పెద్ద భయంకరంగా కళ్ళు ఏదో వచ్చినట్లే అనిపించి అయితే నేను సడన్గా లేచి గట్టిగా అరిచేసాను అనమాట, ఏదో అయిపోతున్నట్లే. తమ్ముడు కూడా సడన్గా లేచి వాడు నార్మల్గా లేవగానే ఫోన్ చూసుకుంటాడు అనమాట, టైం ఎంత అయింది, ఏదన్నా మెసేజ్ వచ్చిందా అని. అట్లా వాడు కూడా సడన్గా లేచి వెంటనే ఉయ్యాల్సి తిరిగి చూశాడనమాట. నేను కరెక్ట్గా భయంగా పైకి లేచి వెంటనే ఉయ్యాల్సి చూసేసరికి బాబు ఎంత హైట్ అంటే ఇంత హైట్, మనము ఒక 5 ఇంచ్ మనం నిలబడుకుంటే మన హాఫ్ బాడీ ఎంత ఉంటుందో అంత ఎత్తు నుంచి బాబు కింద పడిపోయాడు అనమాట సడన్గా. ఎగ్జాక్ట్గా 1 o'clock అండి. అసలుకి మేమిద్దరం ఒకేసారి లేసాము. అసలు ఎలా లేసామో కూడా తెలియదు. ఏదో దేవుడే లేపినట్టు అనిపించింది. నన్నైతే నీ బిడ్డ పడిపోతున్నాడు లేయన్నట్లే అనిపించింది ఆ రోజు. తమ్ముడు కూడా అసలు లేవంగానే ఫోన్ చూసుకునేవాడు. సడన్గా ఇట్లా తల ఇట్లా పెట్టి ఉయ్యాల కింద తల పెట్టి పడుకున్నాడు కదా వాడు. సడన్గా లేచి తల ఇట్లా ఉయ్యాల సై చూశాడనమాట. అప్పుడు వాడు కింద పడిపోయాడు. వెంటనే మేమిద్దరం లేచి ఇద్దరం ఒకేసారి ఉయ్యాల సై చూసాం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాడు కింద పడిపోయాడు. పడిపోతాను వాడు ఎలా అంటే ఇట్లా తల ఇటు నా సైడు, కాళ్ళు వాడి సైడు ఉన్నాయి మా తమ్ముడి సైడు. కానీ కింద పడ్డప్పుడు ఏంటంటే తల వాడి సైడు, కాళ్ళు నా సైడ్కి ఉన్నాయి అనమాట. ఎలా అంటే వాడు అలా పడలేదు, ఇలా ముడుచుకున్నట్టు సైడ్కి పడిపోయాడు అనమాట. అంత ఎత్తు నుంచి పడేసరికి మాకైతే చాలా భయం వేసిందండి. ఏదన్నా తలకేమన్నా దెబ్బ తగిలిందా, కాళ్ళకేమన్నా చేతులకేమన్నా దెబ్బ తగిలిందా ఏంటి అని. వెంటనే బాబుని అప్పుడు వరకు వాడు కింద పడ్డట్టు కూడా వాడికి తెలియలేదు, కళ్ళు కూడా తెరవలేదు వాడు. ఎప్పుడైతే వాడు ఇట్లా అంటే వాడు దిండి దగ్గర పడిపోయాడు అనమాట బాబు. వెంటనే బాబుని ఇట్లా తీసుకుని ఇట్లా జౌరుకోగానే అప్పుడు గుక్క పెట్టి ఏడ్చాడు వాడు. అప్పటిదాకా ఏడవలేదు. అసలు వాడు నిద్రలో పడ్డా లేకపోతే ఏదన్నా వచ్చి ఉయ్యాల దగ్గరికి ఏదన్నా వచ్చి పడేసిందా అనేది మాకు ఇప్పటికీ తెలియలేదండి. వెంటనే మిద్దె పైన అమ్మ నాన్న పడుకున్నారనమాట. బిడ్డను తీసుకొని వెంటనే పరిగెత్తి ఇద్దరం పైకి వెళ్ళిపోయాము.
ఎలా అంటే తమ్ముడు దేనికి భయపడ్డా అనమాట అంత ఈజీగా. నేను భయపడతాను కానీ వాడంతగా భయపడ్డు. కానీ ఆ రోజు ఇద్దరికి చాలా భయం వేసింది. అది కాక ఏంటంటే బాబు కింద పడిపోయాడు కదా, కింద పడిపోతానే గ్రిల్స్ అనమాట మాకు అన్ని ఓపెన్ గ్రిల్స్, అన్నిటికీ లాక్ వేసుకునే టైప్ అనమాట హాల్ మొత్తము. వాడు అలా పడి ఇట్లా అవ్వి మేమిద్దరం ఇలా లేవగానే ఏంటంటే ఏదో సడన్గా అలా పాస్ అయినట్లు అనిపించింది మాకు బయట. చాలా భయం వేసింది. ఇద్దరం భయపడుతూ మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. మా నాన్న ఏంటంటే వీడు భయపడ్డు కదా పైకిందికి వచ్చాడు ఈ టైంలో అని అన్నాడు. ఇంకంతే బిడ్డను తీసుకొని మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా జరిగిందంతా చెప్పాము. అమ్మ ఇట్లా లేసామమ్మ అని నేను మా తమ్ముని మీద చెప్తుంటే మా తమ్ముడు నా మీద చెప్పాడు అనమాట. తర్వాత మా నాన్న ఏం కాలే భయపడకండి ఏమవ్వదు అని చెప్పి మళ్ళీ సర్ది చెప్పి బాబు నా దగ్గర పడుకొని పెట్టి ఇంక పైన పడుకున్నాము అమ్మ వాళ్ళ దగ్గరే. చాలా భయపడ్డామండి ఆ రోజైతే. ఆ ఇన్సిడెంట్ నేను ఎప్పటికీ మర్చిపోను అసలు లైఫ్లో. అసలు మా బాబు ఎలా అంటే ఇంకా వాడిని ఒక్క నిమిషం అట్లా వదిలిపెట్టి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పిల్లల్ని నైట్ టైము ఉయ్యాలలో పడుకోబెట్టకూడదంట. ఆ రోజు అసలు ఏమైందంటే వాడు పడుకుంటే పక్కలో వేసుకుందాం అనుకొని అనుకోకుండా నిద్రపోయి డీప్ స్లీప్లోకి వెళ్ళి అసలు ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. తర్వాత నేను మా అమ్మమ్మ వాళ్ళకి చెప్పినప్పుడు ఏమైందంటే తిట్టింది మా అమ్మమ్మ బాగా. మగపిల్లాడు అసలే ఎప్పుడు చెయ్యి పైన వేసుకొని పడుకోవాలి, ఎప్పుడు అట్లా తీసి పడుకోకూడదు అని అయితే చెప్పిందనమాట. అదండి జరిగిన విషయము. అసలు ఆ రోజు ఇన్సిడెంట్ ఎప్పుడు తలుచుకున్నా నా కళ్ళ ముందు అలా జరుగుతున్నట్టే అనిపిస్తుంది. దేవుడు నిజంగా బిడ్డకి ఏదన్నా అయ్యేటప్పుడు తల్లికి ఖచ్చితంగా చెప్తాడేమో అన్నది నాకు ఆ రోజు నిజమే అనిపించింది. ఇంకొకటి కింద పడ్డప్పుడు వాడికి నొప్పి ఏదన్నా అయిందేమో అని అనుకొని భయపడ్డాం అంత ఎత్తు నుంచి. కానీ పిల్లలు కింద పడితే భూదేవి దెబ్బ తగలనీదు అని అంటారు కదా, అది కూడా నిజమే అనిపించింది ఆ రోజు. చాలా భయం వేసింది నిజంగా. ఎవరో అంటే ఏదో వచ్చి కింద పడేసినట్టే అనిపించింది మాకైతే. అసలు ఎప్పటికీ మర్చిపోలేము ఆ ఇన్సిడెంట్ని. మా అమ్మ వాళ్ళు అయితే చాలా టెన్షన్ పడ్డారండి అసలు ఆ రోజు. ఏంటంటే నేను వెళ్ళాను బిడ్డను తీసుకొని, వాళ్ళు అప్పటిదాకా ఏమనుకోలేదు. కానీ తమ్ముడు కూడా వచ్చేసరికి అమ్మ నిజంగా భయపడ్డారంటే ఏదో జరిగిందనే అనుకున్నాం అందరమే. తర్వాత అమ్మ వాళ్ళ కిందకు వచ్చి మొత్తం అంతా చూసి నువ్వు ఎలా పడుకున్నావు, బిడ్డ ఎలా పడుకున్నాడు, శ్రీహరి ఆడ పడుకున్నాడు, ఎలా లేచారు, ఏం జరిగింది, దేవుడే లేపాడు నిన్ను లేకపోతే బిడ్డకేమన్నా అయి ఉంటే ఏమైనా నా అసలు అది ఇదని ఇంకా చాలాసేపు మాట్లాడుకొని భయపడుతూనే పడుకున్నాను ఆ రోజు. చాలాసేపు 1 o'clock ఏమో పడ్డాడు కదా, నేను పడుకునేసరికి 2:33 అయింది. చాలా భయం వేసింది నాకు, బిడ్డకి ఏమన్నా అయిపోతుందా అంటే ఇట్లా ఉంటాయా అని అనిపించింది నాకు. ఫస్ట్ టైం అండి చాలా భయపడ్డాను. తర్వాత వీడు చాలాసార్లు బెడ్ మీద నుంచి కింద పడ్డాడు. అది కూడా అంటే ఇంత ఎత్తేలేండి, ఇంత నుంచి పడ్డాడు. అదేం నాకు అంత టెన్షన్ లేదు, ఎందుకంటే అప్పుడు నేను పక్కనే ఉన్నాను లేదా ఏదైనా పని చేసుకుంటున్నాను. ఆ టైంలో వాడు కింద పడ్డాడు. అది మాత్రము అసలు నిజంగా దేవుడు చేసిన అద్భుతమే అనుకోవాలి. ఒక్క దెబ్బ కూడా తగలలేదు వాడికి, ఎక్కడ పుప్పే కట్టినట్టు కూడా లేదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే.